ప్రేక్షకులకు నమస్కారం. డిసెంబర్ 24, 20 తేదీల్లో అంటే శనివారం, ఆదివారం ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్టు సుందర రామి రెడ్డి గారు ఆప్షన్స్ ట్రేడింగ్ మీద వెబినార్ కండక్ట్ చేయబోతున్నారు. దీనికి 3,000 రూపాయలు ఫీజు పే చేయవలసి ఉంటుంది. ఆసక్తి ఉన్నవారు ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6 గంటల లోపల కాల్ చేసి మీ రిజిస్ట్రేషన్స్ను వెంటనే పూర్తి చేసుకోగలరు. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందర రామి రెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సుందర రామి రెడ్డి గారు, ఇప్పుడు మన ఇండియన్ స్టాక్ మార్కెట్ ప్రకారంగా చూస్తే ఈ ఇండెక్స్ ఫండ్స్లో కానీ, ఈటీఎఫ్లో కానీ, లేదంటే బ్యాంక్ నిఫ్టీలో ఇన్వెస్ట్ చేసుకుంటే మనకి ఏదైనా ఒక మంత్లీ ఇన్కమ్ లాగానో ఒక ప్యాసివ్ ఇన్కమ్గా వస్తుంటుందని చాలామంది చెప్తుంటారు. అయితే ఇప్పుడు ఇదే విధంగా సింగపూర్ కానీ, మలేషియా కానీ, హాంకాంగ్, చైనా, జపాన్ ఇట్లాంటి కంట్రీస్లో మార్కెట్ అనేది ఒక 10 to 15 ఇయర్స్ లోలో ఉంది. మరి అటువంటి దగ్గర ఈ ఈటీఎఫ్లు కానీ, ఇండెక్స్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేస్తే పరిస్థితి ఏంటంటారు? డబ్బులు వస్తాయంటారు అసలు? రైట్. సో ప్రపంచంలో మనం స్టాక్ మార్కెట్ కొన్ని అబ్జర్వ్ చేశారనుకోండి, ఈ బై అండ్ ఫర్గెట్ స్ట్రాటజీ వర్కౌట్ అయినట్టు నీకు ఎవిడెన్స్ ఉండదండి. ఫర్ ఎగ్జాంపుల్ జపాన్ తీసుకున్నారనుకోండి, జపాన్ మార్కెట్ స్టాక్ ఎక్స్చేంజ్ లాస్ట్ 30 ఇయర్స్ నుంచి ఒకే ప్లేస్లో ఉంది. 30 ఇయర్స్. చైనా అండ్ హాంకాంగ్ లాస్ట్ 15 ఇయర్స్ నుంచి ఒకే ప్లేస్లో ఉంది. చైనా అండ్ హాంకాంగ్. ఈవెన్ మన యూరోప్లో మన ఫ్రాన్స్ తీసుకున్నట్టు లాస్ట్ 10 ఇయర్స్ రిటర్న్ 0. అందుకని నిజంగా అన్ని కంట్రీల్లో ఈ బై అండ్ ఫర్గెట్ వర్కౌట్ అవుద్ది అంటే వర్కౌట్ కాకపోవచ్చు కూడా. అందుకని అసెట్స్ ఎప్పుడు కూడా ఇయర్లీ ఒకసారి రివ్యూ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. మీరు మ్యూచువల్ ఫండ్స్ కొన్నా, స్టాక్స్ కొన్నా సరే అప్పుడప్పుడు రివ్యూ చేసుకుంటూ ఉంటుంటే అది పర్ఫార్మెన్స్ ఉన్నాయో లేవో మనకి ఐడియా జనరేట్ అవుద్ది. అండ్ అండర్ పర్ఫార్మెన్స్ నాటికేమో అలొకేషన్ తగ్గించేసి బాగా పర్ఫామ్ చేసే వాటికి ఎక్కువ అలొకేట్ చేసుకోవచ్చు. మనకి ఎక్కువ డబ్బులు సంపాదించుకోవచ్చు అనమాట. అందుకని బై అండ్ ఫర్గెట్ వర్కౌట్ అవుద్ది అంటే చెప్పడం కష్టమే. కాకపోతే ఇండియా ఎగ్జాంప్షన్ ఏంటంటే, ఇండియాలో 140 కోట్ల జనాభా ఉంది. అంటే యూరోప్తో పోల్చుకుంటే 3 times ఎక్కువ. మనం వాటిని ఎందుకు అడ్వాన్స్ కంట్రీస్ అని మురిసిపోతాం అని తెలియదు, కానీ బట్ అక్కడితో పోల్చుకుంటే 3 times ఎక్కువ పాపులేషన్ ఇక్కడే ఉంది. అంటే గ్రోత్ ఇక్కడే ఉంది. అందుకని ఇండియా 7% జీడిపి గ్రోత్ ఇప్పుడు కాదు, నెక్స్ట్ 100 years ఉంటుంది. అందుకని మిగతా కంట్రీస్కి మనకేంటంటే వాళ్ళు ఎప్పుడో 40-50 years ఉన్న స్టేజ్లో మనం ఇప్పుడు ఉన్నాం. అందుకని గ్రోత్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది ఇండియాగా చెప్పాలంటే. ఐటీ కావచ్చు, ఈ న్యూ టెక్నాలజీ కావచ్చు, ఇవన్నీ కూడా. అందుకని ఇండియాలో బై అండ్ ఫర్గెట్ వర్కౌట్ అవుతుందా అంటే ఇటు వర్కౌట్ అవుద్ది. బట్ లాంగ్ లాస్టింగ్లో ఇండియాలో కూడా వర్కౌట్ కాకపోవచ్చు. ఎందుకంటే జపాన్ మెచ్యూర్ అయినట్టే, ఒక హాంకాంగ్ మెచ్యూర్ అయినట్టే, ఫ్రాన్స్ మెచ్యూర్ అయినట్టే ఇండియాకి మేబీ మెచ్యూర్ అవ్వచ్చు. ఓకే. అందుకని స్టాక్ మార్కెట్లో నిరంతరం కన్సిస్టెన్సీగా ప్యాసివ్ ఇన్కమ్ వస్తుంది అంటే డివిడెండ్ థీమ్ అయితే వస్తుందేమో, కానీ గ్రోత్ థీమ్ మీద డిపెండ్ అయిన వాళ్ళకి రాకపోవచ్చు. ఓకే ఓకే ఓకే. ఎందుకంటే మనం చూసామనుకోండి, డాక్టర్ రెడ్డి ల్యాబొరేటరీ కావచ్చు, లేకపోతే హీరో హోండా కావచ్చు, లేకపోతే ఓఎన్జీసీలో కావచ్చు, లాస్ట్ 8 years 0 రిటర్న్స్ ఇంత బుల్ మార్కెట్లో కూడా. ఇలాంటి స్టాక్స్ ఈ స్టాక్ మార్కెట్లో కనీసం 50% దాకా ఉంటాయి. సో కంపెనీలకు వచ్చే ప్రాఫిట్స్లో నుంచి డివిడెండ్స్ లాగా రావచ్చేమో, కానీ రైట్ గ్రోత్ రాకపోవచ్చు. స్టాక్ గ్రోత్లో నుంచి రిటర్న్స్ అనేది ఎక్స్పెక్ట్ చేయడం రాబోయే రోజుల్లో కుదరదండి, రాకపోవచ్చు. ఎందుకంటే మీరు ఇన్వెస్ట్మెంట్కి వచ్చారంటే క్లారిటీ ఉండాలి. ఏ టైప్ ఇన్వెస్టర్స్ ఎగ్జాక్ట్లీ ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కంపెనీ దగ్గర నుంచి. అంటే గ్రోత్ ఇన్వెస్టర్ అనుకోండి, స్టాక్ ప్రైస్ అప్రిసియేషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నట్లు లెక్క. స్టాక్ ప్రైస్ అప్రిసియేషన్. నేను డివిడెండ్ ఇన్వెస్టర్స్ అనుకోండి, నా కంపెనీ ప్రాఫిట్ షేరింగ్ మీద ఎక్స్పెక్ట్ చేస్తాను నేను. అంటే వాల్యూ ఇన్వెస్టర్ అనుకోండి, కంపెనీ ఇంటెన్స్కి వాల్యూతో పోల్చుకుంటే తక్కువ రేటుకి వచ్చే స్టాక్స్ కొనేవాడిని నేను. క్వాలిటీ ఇన్వెస్టర్ అనుకోండి, నేను ఎర్నింగ్ ఎక్స్పెక్టేషన్ బాగుంది అనుకోండి, నేను ఎంటర్ అవుతాను అనమాట. అలాగే వాలటిలిటీ ఇన్వెస్టర్ అనుకోండి, వాలటిలిటీతో బాగా అటు ఇటు షేక్ అయ్యే వాటిని ఎంటర్ అవుతాను. హై బీటా స్టాక్స్ ఎక్స్పెక్ట్ చేస్తాను. మూమెంటం ఇన్వెస్టర్ అనుకోండి, 1 year హై ఉన్న స్టాక్స్, ఫండమెంటల్ సౌండ్ స్టాక్స్లో మాత్రం ఇన్వెస్ట్ చేస్తుంటారు. అలాగే సైజుని బట్టి లైక్ లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, ఎగ్జాక్ట్లీ మీరు ఏ టైపు ఇన్వెస్టర్ అన్న దాన్ని బట్టేసి మీరు రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయాలి తప్ప జస్ట్ బై అండ్ ఫర్గెట్ వర్కౌట్ అవుద్ది అంటే అన్ని రకాల ఇన్వెస్టర్స్కి వర్కౌట్ అవ్వదు. సో ఫస్ట్ మన గోల్ ఏంటన్న క్లారిటీ మనకు ఉండాలి అసలు. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ దారుణంగా పెరుగుతుంది. ఇప్పుడు ఈవెన్ అబ్రాడ్లో అయినా సరే, ఇండియాలో అయినా సరే, ఇండియాలో ఇన్ఫ్లేషన్ రఫ్గా అరౌండ్ 6% దాకా నడుస్తుంది. అమెరికాలో 9% దాకా వస్తుంది. 9% ఇన్ఫ్లేషన్తో పోల్చుకుంటే ఈవెన్ స్టాక్ మార్కెట్స్ కూడా ఆ రేంజ్లో వెళ్ళటం అక్కడ. అందుకని బై అండ్ ఫర్గెట్ వర్కౌట్ అవుద్దంటే వర్కౌట్ కాకపోవచ్చు. అందులో ర్యాపిడ్గా చేంజ్ అయ్యే ఈ బిజినెస్ వరల్డ్లో ఎప్పుడో పాత స్ట్రాటజీస్, టెక్నిక్స్ నిరంతరం పనిచేస్తాయి అంటే చెప్పడం కూడా కష్టమే.
ఎందుకంటే ఒకప్పుడు రైల్వే అంటే జీవితకాలం లేట్ అంటారు, ఇప్పుడు రైల్వే చూసినా రైల్వే స్టాక్స్ చూసినా అది 180 స్పీడ్తో పోతున్నాయి. అసలు కొనేటట్టు కూడా లేదు ఇప్పుడు, అంత అగ్రెసివ్గా. పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అంటే అవి వేస్ట్ బ్యాంక్స్, ఎప్పుడు ఎంప్లాయీస్ వచ్చి నిద్రపడడం తప్ప వర్క్ చేయరు అక్కడ అంటారు, దూసుకెళ్ళిపోతున్నాయి రోజు రోజుకి అవి. అందుకని డైనమిక్ మార్కెట్ మారుతుంది, మన స్ట్రాటజీలు టెక్నిక్స్ కూడా మార్చుకుంటూ పోతుంటే వర్కౌట్ అవుద్దేమో, కానీ బై అండ్ ఫర్గెట్ అన్ని థీమ్స్లో వర్కౌట్ అవ్వదు. కాకపోతే ఇండియాలో జీడిపి గ్రోత్ బాగుంది కాబట్టి ఇక్కడ ఇండెక్స్లో ఇప్పుడు వచ్చిన బాధ ఏం లేదు అర్జెంటుగా. సో లాంగ్ లాస్టింగ్లో మాత్రం డెఫినెట్గా బై అండ్ ఫర్గెట్ వర్కౌట్ అవ్వదు. అందుకని సెక్టార్ నిరంతరం రొటేట్ అవుతూనే ఉంటుంది. ఇప్పుడు డిఫెన్స్ చాలా పెద్ద థీమ్ ఇండియాలో, అది నెక్స్ట్ 10 years ఖచ్చితంగా వర్కౌట్ అవుద్ది. ఓకే, రైల్వేస్ మంచి థీమ్. ఇవి ఈసారి బడ్జెట్లో కూడా ఆల్మోస్ట్ 1,00,000 kilometers వరకు రైల్వే ట్రాక్ వేయడానికి ప్లాన్ చేస్తున్నారు. వందే భారత్ ట్రైన్స్ ఆల్మోస్ట్ స్టార్ట్ అయిపోయినాయి, కాంట్రాక్ట్ ఇచ్చారు, 5-6 లైన్స్లో స్టార్ట్ అయిపోయినాయి. రీసెంట్గా రష్యా వాళ్ళు మళ్ళీ ఆయిల్ కంటైనర్ షిప్స్కి మ్యానుఫ్యాక్చరింగ్కి టెక్నాలజీ ఎక్స్టెండ్ చేస్తా అంటున్నారు. అంటే ముందు ముందు రోజుల్లో కొత్త కొత్త టెక్నాలజీ, కొత్త కొత్త ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతున్నాయి. ఒక 5 years బ్యాక్ డ్రోన్ టెక్నాలజీ అని ఎవరికి అర్థం కాదు, ఇవాళ రేపట్లో మ్యారేజ్ ఫంక్షన్ అప్పుడు డ్రోన్ ఆల్మోస్ట్ డ్రోన్ అయిపోయింది. అందుకని పాత స్ట్రాటజీలు మోడర్న్ ఏజ్లో వర్కౌట్ అవుతాయి అంటే కుదరదు, రీడిఫైన్ అవ్వాల్సిందే. అందుకని బై అండ్ ఫర్గెట్ అనేది లాంగ్ లాస్టింగ్ పనిచేయకపోవచ్చు. ఓకే, అందుకని స్ట్రాటజీ కూడా మనం ఎవ్రీ 1 yearకి ఒకసారి రివ్యూస్ చేసుకుంటూ ఉంటే రిటర్న్స్ బాగా వస్తాయి అనమాట. అందుకని లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ బెటర్, పొజిషనల్ ట్రేడింగ్ బెటర్ అంటే పొజిషనల్ ట్రేడింగ్ బెటర్. ఎందుకంటే షార్ట్ టర్మ్లో ఒక 5-10% వచ్చింది అనుకోండి, క్లోజ్ చేసుకుని ఇంకో అట్లా కొంచెం మీరు యాక్టివ్గా డైనమిక్గా కనుకుంటే యూ కెన్ ఏబుల్ టు మేక్ ఎనీ ఎక్స్ట్రా ఇన్కమ్ కంపేర్ టు ఇన్వెస్టర్స్. ఓకే, అందుకని ఎవరి థీమ్ వాళ్ళదే అనమాట. బట్ బై అండ్ ఫర్గెట్ కొన్ని కంట్రీస్లో వర్కౌట్ అవ్వాలి, జపాన్లో వర్కౌట్ లేదు, అండ్ హాంకాంగ్లో వర్కౌట్. హాంకాంగ్ 15 years లోలో ఉంది ఇప్పుడు మోడర్న్ ఈ టైంలో కూడా. చైనా 15 years లోలో ఉంది ఇప్పుడు, ఫ్రాన్స్ 10 years లోలో ఉంది. ఓకే, సో ఈ ఏరియాలో వర్కౌట్ అవ్వలేదు, పొద్దున అది వేరే కంట్రీలు కూడా రావచ్చు. యూజువల్గా ఇండియాలో అయితే అలాంటి 2-3 years అలా ఉంటుంది తప్ప ఇంతవరకు లాంగ్ లాస్టింగ్లో అంత సేఫ్టీ ఎప్పుడు మార్కెట్ సైలెంట్గా ఉండలేదు. కాబట్టి ఇండియన్ జీడిపి గ్రోత్ బాగుంది, ఎక్కువ పాపులేషను, గ్రోత్ ఓరియంటెడ్ కాబట్టి ఇమీడియట్గా అట్లా ఏం జరగకపోవచ్చు, కానీ బట్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో మంది మెచ్యూర్ అవ్వచ్చు. ఆ టైంలో మేబీ బై అండ్ ఫర్గెట్ మే నాట్ బి వర్కౌట్ ప్రాపర్ వే. అందుకని బెస్ట్ స్ట్రాటజీ ఏంటంటే ఇయర్లీకి ఒకసారి రివ్యూ చేసుకుంటూ పోతుంటే బాగుంటుంది. స్టాక్స్తో పాటు వేరే అసెట్లో కూడా ఇన్వెస్ట్ చేసుకుంటే రిస్క్ డైవర్సిఫై అవుతుంది. అందుకని ఒకే దాని మీద ఫోకస్ చేసే బదులు ఇక ఇంకో మల్టిపుల్ ఇన్వెస్ట్. థ్యాంక్ యూ సార్.